హాయ్ అండి అందరికీ. ఈరోజు సాయంత్రం ఇంత సంతోషంగా ఉంటుందని నేను అనుకోలేదు. ఎందుకంటే ఊరు నుంచి మా ఆడపడుచులు ఇద్దరు వచ్చారనమాట. పెద్ద ఆడపడుచు మా వదిన అనమాట, వదినమ్మ. రెండో ఆడపడుచు కూడా ఉంది. వదిన అని పిలవను. నేను సరోజ అని ఎక్కువగా పిలుస్తుంటాను. నేను ఒక పిచ్చిదాన్ని భలే ఎక్కువగా నవ్వుతుంటాననమాట. అది నాకు ఫస్ట్ నుంచి ఉన్న హ్యాబిట్. ఏదైనా చూసేసరికి నవ్వు వచ్చేస్తుంటుంది. ఈరోజు ఇద్దరు వచ్చేసరికి ఒకేసారి నాకు సర్ప్రైజ్ చేసేద్దామని ఇద్దరు వచ్చేసారనమాట. నాకంటూ సంతోషం అయిపోయింది. ఇంకా వాళ్ళు కూడా అంతే సంతోషపడ్డారనమాట పుట్టింటికి వచ్చేసామనేసి. వాళ్ళు ఈరోజు ఎందుకొచ్చారో తెలుసా? నాకు ఈరోజు ఆంధ్రాలో ఎక్కువగా తమ్ముళ్ళ భార్యలకి, అన్న భార్యలకి బట్టలు పెడుతున్నారంట. వాళ్ళు అందుకోసమని నాకు బట్టలు తీసుకొని వచ్చారనమాట. బట్టలు తీసిద్దామని వచ్చారనమాట ఇద్దరు కలిసి. ఇంకా మా పెద్ద ఆడపడుచు నంద్యాలలో ఉంటుంది. ఆవిడ మొత్తం ఆంధ్రాలో ఏమి జరిగినా కానీ ఫస్ట్ ఆమె మాకు ఇక్కడ చేస్తుందండి. ఫస్ట్ అక్కడి నుంచి తీసుకొచ్చింది. మామిడి పళ్ళ సీజన్ కదా, ఆర్గానిక్ మామిడి పళ్ళు అనేసి, ఇంకా చెట్టు నుంచి కోసిన పండ్లు అనమాట. అవి చాలా రేటు కూడా చాలా ఉంటాయి. అయినా కానీ ఆమె ఇంకా వాళ్ళ తమ్ముని కోసం తీసుకొచ్చానని చెప్తుంది. తెచ్చిన వెంటనే లోపలికి వచ్చిన వెంటనే ఇంకా బ్యాగులో ఏమేమి ఉన్నాయి మొత్తం అవన్నీ తీసి ఇచ్చేస్తుందండి. అంటే మనకు తెలుసు కదా, అక్కడ ఉన్నవి ఏం తెచ్చినా కానీ మనకు సంతోషం అనిపిస్తుంది అనమాట. అలాగా ఫస్ట్ మామిడి పళ్ళు, ఆర్గానిక్ మామిడి పళ్ళు, చింతొక్కు అనమాట. చింతొక్కు అంటే పచ్చళ్ళు వేసుకొని తినడానికి చాలా బాగుంటుంది. తెలుసు అనమాట మనకేమేం కావాలనేసి. ఇంకా మా పెద్దదినికంటూ అన్నీ తెలుస్తుంది. నాకు అంత తెలియదు, మళ్ళీ మా చిన్నదిన అంటే సరోజకు కూడా అంత తెలియదండి. అన్ని ఆచారాలు, వ్యవహారాలు, ఏమేమి తీసుకురావాలి, ఎలా ఏ పెళ్ళిళ్ళకైనా పేరెంటాలకైనా ఇంకా పెద్ద దిక్కులాగా మా ఇంట్లో అన్ని విషయాలు ఆమెకు తెలుస్తుంది. అంటే ఆంధ్రాలో ఉన్న వాళ్ళందరికీ బాగా తెలుస్తాయి కదండి. అలాగే మా పెద్ద ఆడపడుచు అంటే మా వదినమ్మకు మాత్రం మొత్తం తెలుస్తాయి అనమాట. అన్నీ ఎలా చేయాలి, ఒడిబియ్యం పోయాలన్నా, పెళ్ళిళ్ళు చేయాలన్నా, ఏం చేయాలన్నా కానీ మొత్తం ఆమెకు తెలుస్తుంది అనమాట. వాళ్ళ తమ్ముని కోసం తెచ్చామని ఇంకా అన్నీ చూపిస్తున్నారు. వాళ్ళ తమ్ముని కంటే నాకే ఫస్ట్ ఇష్టమని తెచ్చింటారు వాళ్ళు. కానీ చెప్పడం మాత్రం మా తమ్మునికి అని చెప్తారు అంతే. జిలేబీ తీసుకొచ్చింది అనమాట. జిలేబీ, కారాలు, ఆర్గానిక్ మామిడి పళ్ళు, అలాగే నాకు ఇష్టమని పువ్వులు. నాకంటే మా వారికి ఎక్కువగా ఇష్టం పూలంటే. అలా తీసుకొచ్చేసి ఇంక అందరం కూర్చొని జిలేబీ తీసుకొని తినేస్తున్నాను అనమాట. అలాగే మా సరోజ అంటే చిన్నదిన, ఆమె కూడా వాళ్ళ దగ్గర ఇక్కడే ఉంటుంది హొస్పేటలో. ఆమె కూడా ఎక్కువ ఆకులు, వాళ్ళ తోటలో ఉన్న నిమ్మకాయలు అవన్నీ తీసుకొచ్చారనమాట. నిమ్మకాయలు కూడా చెట్లకు పండినవే, ఇంట్లో ఉన్నవి తీసుకొని వచ్చారనమాట. ఇంకా అందరు ముగ్గురం కూర్చొని ఇంకా లోపలికి కూడా వెళ్ళలేదు. ఇంకా వచ్చిన వెంటనే ఇంకా బ్యాగులు అక్కడ వేసుకొని మొత్తం ఏమేమి తెచ్చినో అన్నీ చూసుకొని తినుకుంటే కూర్చున్నాను అనమాట. ఇంకా ఆ రోజు మాకు సాయంత్రము ఇంత సంతోషంగా ఉంటుంది అనుకోలేదు. ఎందుకంటే ఇంకా మామూలుగా రొటీన్గా ఉంటాం కదా. నేను ఒక్కదాన్నే ఉంటాను ఇంట్లో, రొటీన్గా మామూలుగా పనులు చేసుకుంటూ అలాగ ఉండేదన్నమాట. ఇంకా మా వారు కూడా వాళ్ళ అక్కలు ఇద్దరు వచ్చేస్తున్నారనేసి ఇంకా ఆయన కూడా మెడికల్ షాప్ వదిలేసి వచ్చేసారండి ఇంటికి. ఇంకా వాళ్ళు మాటలు పెట్టుకున్నారంటే ఇంకా మాటలు ఇంకా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూనే ఉంటారు గంటల తరబడి. ఇంకా అసలు టైం పాస్ అయ్యేదే తెలియదు, టైం ఎట్లా పోతుందని కూడా తెలియదు అనమాట. అంత మాటలు పెట్టుకొని మాట్లాడతారండి. ఇంకా వచ్చిన వెంటనే మా వదినమ్మ కన్నా ఏసీ మీద పడిపోయిందనమాట. ఏసీ చూడండి ఎంత గలీజ్ చేశారు, ఎంత గలీజ్గా ఉంది, గాలే రావట్లనేసి ఇంకా దాని గురించే డిస్కషన్ చేస్తూ కూర్చున్నారనమాట. ఎందుకంటే మేము కొద్దిగా క్లీనింగ్ ఎక్కువగా చేయను నేను. అంటే నాకు తెలిసినంతవరకు క్లీనింగ్ చేస్తాను, కానీ అది మా వారు ఎప్పుడు ఇంట్లో ఉండరు కాబట్టి క్లీనింగ్ తక్కువే. నేను బయటికి వెళ్తుంటాను కదా, అందుకోసం మనం వచ్చిన వెంటనే ఇంకా రూమ్ క్లీనింగ్ కానీ, ఏసీ క్లీనింగు, ఇట్లా ఫ్యాన్లు క్లీన్ లేవు అవి ఇవి అనేసి వాళ్ళే అన్నీ రెడీ చేసి అన్నీ చేస్తుంటారు అనమాట. దాని గురించే ముగ్గురు అన్నదమ్ములు, అక్కల చెల్లెలు ఇద్దరు వాళ్ళ తమ్ముడు కూర్చొని డిస్కషన్ చేసుకుంటూ కూర్చున్నారనమాట. దాన్ని క్లీన్ చేసేసారు, నేను చెప్పకుండా కానీ వాళ్ళే ముగ్గురు క్లీన్ చేశారు. చాలా బాగా ఏసీ వస్తుంది ఇప్పుడు గాలి. అలాగే ఇంట్లో ఏమున్నా కానీ వాళ్ళు వచ్చిన వెంటనే ఇంకా మా ఇల్లు, మా పుట్టిల్లు, మా ఇల్లు వాళ్ళ ఇల్లులాగా అనుకొని అన్ని పనులు చేస్తారండి. అలాగేం లేదు, నాకు వాళ్ళు వస్తున్నారని తెలిసే నేను ఏం చేశానంటే గారెలు చేసుకుందామనేసి ఇంకా బియ్యమని నానబెట్టేశాను ఫస్ట్గే. వాళ్ళు వస్తారు ఇంకెట్లాగైనా చేపించేయాలనేసి గారెల పిండి అన్నీ రెడీ చేశాను. మా వారు పట్టించుకొని వచ్చిన తర్వాత ఇంకా అంటే నాకు కూడా గారెలు చేయడం వచ్చు,
కానీ ఏమంటే ఇంకా వదినతో చేపించుకుంటే బావుంటుంది. ఇంకా ఆమె బాగా చేస్తుందనేసి ఆహ్, నేను మాత్రము ఇక్కడ ఉన్నప్పుడు మాత్రమే పని చేస్తానండి. నేను అక్కడికి పోతే ఇంకా మా అక్క వాళ్ళ ఇంటికెళ్ళినా గానీ పని చేయను. మా వదినమ్మ వాళ్ళ ఇంటికెళ్ళినా పని చేయను. ఇక్కడ మాత్రము బొంగరంలాగా తిరుగుతుంటావు. కాళ్ళకి గాళ్ళు కట్టుకొని తిరుగుతుంటావు అంటారు. నన్ను సన్నగా ఉన్నా కాబట్టి ఎక్కువగా తిరుగుతుంటాను నేను. ఇక్కడున్న మాత్రం పని చేస్తాను. అక్కడికెళ్తే మాత్రం పని చేయను. అంత బాగా వాళ్ళు ఇక్కడికొచ్చినా గానీ వాళ్ళ సొంత ఇంట్లో పని చేసినట్టుగా అన్నీ చేసి పెడతారండి. నాకు అలాంటిదేం లేదు. అక్క తర్వాత అక్కలాగా వీళ్ళు నాకు అక్కలాగా అనిపిస్తుంటుంది. గారెల పిండి ఆల్రెడీ చేసేసారండి గారెలు. అంటే బియ్యం పిండితోటి బెల్లం అన్నీ దంచేసి, కొబ్బరన్నీ రెడీ చేసుకొని వాళ్ళిద్దరూ అందరం కలిసి చేసాము. చాలా టైం ఎట్లా పోతుందో తెలియదు. ఆల్రెడీ గారెల పిండి చేసేసింది మా వదిన. చాలా టేస్ట్ ఉందండి. అది చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. నాకు మాత్రం స్వీట్ అంటే ఎక్కువగా ఇష్టం కదా! అది కాక వదిన చేసింది బాగా చేసిందనమాట. ఆమె చాలా టేస్ట్‌గా. ఇక్కడికొచ్చిన తర్వాత కూడా వాళ్ళ ఒక పనే ఉంటుంది వాళ్ళకు. కూర్చొని చేసేదే ఉండరు వాళ్ళు. ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. గారెల పిండి చూస్తేనే తినాలనిపించేంతగా ఉంది. మా వారికి కూడా చాలా ఇష్టం అనమాట అందరికీ. వాళ్ళ అక్కలొస్తే మాత్రము ఇంట్లో ఇంకా వాళ్ళకు టైం ఎట్లా అయిపోతుందో తెలియదు. అలాగా అయిపోతూ ఉంటుందనమాట. చాలా ఇష్టం వాళ్ళ ముగ్గురు ఎలా ఉంటారంటే చాలా బాగా ఉంటారండి. అలాగే అందరూ ఉండాలని నేను గూడా అనుకుంటాను. కానీ కొన్ని కొన్ని ఇండ్లలో అలా ఉండరు కదండీ! వాళ్ళ ఏం చేయడానికి కాదట్లా. చాలా బాగా చూసుకుంటారండి నన్ను గూడా వాళ్ళు. అలాగందేం లేదు. చాలా బాగా సూపర్‌గా వచ్చిందని చెప్తున్నారు. ఈ వీడియో లైక్ అయితే లైక్ చేయండి.